ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆ హెయిర్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి అంటే లైఫ్ లాంగ్ ప్రాపర్ కేర్ తీసుకోవాలి, ప్రాపర్ మెడికేషన్ వాడుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మీ మిగతా హెయిర్ ఉంటది కదా, అంటే ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, ఈ సైడ్ హెయిర్ ఉంటది కదా, ఈ మిగతా హెయిర్ కూడా నార్మల్ గా ఏజింగ్ తో పాటు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది, అక్కడ బాల్డ్ ప్యాచెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ ఊడదు, కానీ ఓవర్ ది ఇయర్స్ హెయిర్ థిన్నింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ తల ఉంటది అనుకుంటారు, కానీ కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మీ స్కాల్ప్ మీద పర్మనెంట్ స్కార్స్ ఉంటాయి. ఇంకొకటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు మీ స్కాల్ప్ అనేది నమ్నెస్ వస్తుంది, అంటే ఇక్కడ స్కాల్ప్ మీద నర్వ్స్ డ్యామేజ్ అవడం వల్ల మీరు సెన్స్ కోల్పోతారు, అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు అయిపోద్ది. అది either పర్మనెంట్ అవ్వచ్చు లేదా టెంపరీ అవ్వచ్చు. ఇంకొకటి చాలా మందికి ఇక్కడ బ్లీడింగ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. కాబట్టి మీరు ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే సర్టిఫైడ్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళతో నీట్ గా చేయించుకోవచ్చు, డబ్బులు ఎక్కువైనా సరే. మ్యాక్స్ ఛాన్సెస్ వద్దనే చెప్తాను, ఎందుకంటే బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇవన్నీ కనుక్కొని తర్వాత చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ముందు చెప్పినట్టు అది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ అవ్వాలి అంటే మీరు లైఫ్ లాంగ్ కేర్ తీసుకోవాలి. ఇంకొకటి ప్రాపర్ మెడికేషన్ వాడుతూ ఉండాలి. బై.